టు మై ఛానల్. వారణాసికి వెళ్ళాలని ప్రతి హిందువుకు ఒక కళ అనమాట. సో అలాంటి కళనైతే నేను నెరవేర్చుకున్నాను. ఎంతో మహిమ గల వారణాసి కాశీ విశ్వేశ్వరుని దర్శనం అయితే నాకు ఎట్టకేళ్లకు దక్కింది. సో నేనైతే ఇక్కడి నుంచి కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి బై వాక్ వెళ్ళాలన్నమాట. ఇక్కడ అంటే అటు సైడ్ ఒడ్డు అటు సైడ్ నుంచి మణికర్ణిక ఘాట్ ఉంటుంది కదా, అటు సైడ్కి మనము ఇలా 1 కిలోమీటర్ నడిచిన తర్వాత మనం ఇక్కడ బోట్ ఎక్కాల్సి ఉంటుంది. బోట్ అయితే కనుక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరికి. సో చాలా బాగుంది. ఈ గంగా నది అంటే ఎంత పవిత్రమైనది, ఎంత స్వచ్ఛమైనదో మన అందరికీ తెలుసు. గంగా నదిలో మనము స్నానం చేసి ఒక 3 మునకలు వేస్తే మనం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. సో అదైతే ఖచ్చితంగా నిజమండి. గంగా నదికి అంత ప్రాముఖ్యత ఉంది. ఆ కాశీ విశ్వేశ్వరుడే అంటే ఆ శివయ్యనే గంగను తన తలపై పెట్టుకొని మోస్తున్నాడు. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. సో అలాంటి ఈ గంగకి ఇంత పవిత్రమైన స్థానం కల్పించినందుకు నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనము ఇక్కడ గంగా నదిలో ప్రయాణం అయితే చేస్తున్నాము. సో కాశీకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ గంగా నదిలో ఫస్ట్ స్నానం ఆచరించి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి అలాగే ఆ కాశీ విశాలాక్షిని దర్శించుకోవడం అంటే జన్మజన్మల పుణ్యఫలమని ప్రతి ఒక్కరూ అంటుంటారు. సో అంతటి ఆ వారణాసి కాశీని దర్శించుకోవడం, అక్కడికి వెళ్ళడం, అక్కడ ఉన్న మణికర్ణిక ఘాటు అలాగే చాలా ఘాట్స్ అనేవి ఉన్నాయి. సో అక్కడ శవాలను కూడా కాలుస్తుంటారు. అవి కూడా మనం దర్శించుకోవడం నిజంగా చాలా మంచిదని పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారు. కాశీకి వెళ్ళినప్పుడు మనం మొదటిగా చేయవలసిన పని క్షేత్రపాలకుడైన ఆ కాలభైరవ స్వామిని దర్శించుకోవడం. తర్వాతనే మనము కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని మరి ఫస్ట్ అయితే మనము కాలభైరవ స్వామిని అయితే దర్శించుకోవాలి. ఈ కాశీలో ఉన్న దేవాలయం చాలా విశిష్టమైనది. ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో పవిత్ర గంగా నదికి పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది శివాలయాలలోని అత్యంత పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా భావించవచ్చు. ఇక్కడ కొలువు ఉన్న మూర్తిని విశ్వనాథుడని విశ్వేశ్వరుడని అని అంటారు. పురాతన కాలంలో వారణాసిని కాశీ అని పిలిచేవారు, అంటే మెరుస్తున్న ప్రదేశంగా పిలిచేవారు. అందుకే ఈ ఆలయాన్ని కాశీ విశ్వనాథ దేవాలయం అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలో కాశీని మొదటి పట్టణంగా అలాగే చివరి పట్టణంగా కూడా భావిస్తారు. ఈ ఆలయాన్ని హిందూ గ్రంథాల ప్రకారం శైవ సంస్కృతిలో ఆరాధనలో ప్రధాన భాగంగా పరిగణిస్తారు. ముస్లిం పాలకులు దీన్ని అనేకసార్లు కూల్చివేశారు. ఔరంగజేబు దాని స్థానంలో జ్ఞానవాపి మసీదును నిర్మించాడు. ప్రస్తుత నిర్మాణాన్ని 1780 సంవత్సరంలో ఇండోర్కి చెందిన మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. 1983 నుండి ఈ ఆలయాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ టోటల్ 84 ఘాట్స్ అనేవి ఉన్నాయి. అందులో మణికర్ణిక ఘాట్ అలాగే హరిశ్చంద్ర ఘాట్ అనేది చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి పుణ్యస్నానం ఆచరిస్తూ ఉంటారు ఈ మణికర్ణిక ఘాట్లో. అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళను తీసుకొచ్చి మరి ఇక్కడ దహనం చేస్తుంటారు. అది కూడా మనము చూసి ఆ శివయ్యనే ఉన్నాడు అనుకొని మనము ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఆ శవాలకు మొక్కుతారు. ఇదొక హిందువులకు ప్రత్యేకమైన ఒక స్థలంగా మనం భావించవచ్చు. ఈ కాశీలో గంగా హారతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు రాత్రి గంగకు హారతిస్తారు. ఈ హారతిని చూడడానికి జనాలందరూ తండోపతండాలుగా వస్తారు. ఈ హారతిని చూడడం వల్ల ఆ గంగని మనకి ఖచ్చితంగా ఆశీర్వాదం ఇస్తుందనేసి ఒక నమ్మకం అన్నమాట. ఈ కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలంటే మనం ఎంతో కొంత అయితే తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే అక్కడ దర్శనం కావచ్చు, ఆ టైమింగ్స్ కావచ్చు, అలాగే మణికర్ణిక ఘాట్లో ఏ విధంగా ఉంటుంది, సో విఐపి దర్శనం ఏమన్నా ఉంటుందా, జనరల్ దర్శనం, ఇవన్నీ మనము ఫస్టే కొంచెం వేరే వాళ్ళతో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ మనం సెర్చ్ చేస్తే మనకు అంత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అది చేసుకొని వెళ్తే మనకు ఖచ్చితంగా ఈజీగా దర్శనం అనేది అవుతుంది. ఇక్కడ విఐపి టికెట్ అయితే 350 రూపీస్. మనకు అది ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకుని ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా 2 కిలోమీటర్స్ అయితే నడవాల్సి ఉంటుంది. మనము ఇంత కష్టపడే బదులు ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా మనకు ఈజీగా దర్శనం అనేది అవుతుందనేసి నా ఒపీనియన్. అలాగే ఇక్కడ సాధువులు, నాగసాధువులు, సన్యాసులు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆ శివుణ్ణి అర్పించి వాళ్ళ జీవితాన్ని అర్పించి ఇక్కడ మనకి కనిపించడం ఒక విశేషంగా కూడా మనం భావించవచ్చు.
ఇక్కడ గంగలో స్నానం చేయడం అనేది మనకు ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పుకోవచ్చు. ఆ గంగకి స్నానం చేసి ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసి ఆ పూజ చేసి ఆ దీపాలు అనేవి వదలడం వలన మనకి జీవితాంతం పసుపు కుంకుమ ఉంటుందనేది భక్తుల విశ్వాసం. కాశీలో విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహి మాతాలయం, తులసి మానస మందిరం, సంకట యోచనాలయం, కాలభైరవాలయం, దుర్గామాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కరుడు, ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. 108వ శక్తిపీఠమైనటువంటి ఆ కాశీ విశాలాక్షి ఆలయం కూడా ఉండడం చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. హిందువులకే కాకుండా ఈ వారణాసి పుణ్యక్షేత్రం అనేది బౌద్ధులకు, జైనులకు కూడా ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తూ ఉంటారు. ఈ వారణాసిని బెనారస్ నగరం కూడా అంటారు. ఎందుకంటే బెనారస్ క్లాత్కి చాలా ప్రాముఖ్యత ఉంది. బెనారస్ శారీస్ కావచ్చు, బెనారస్ క్లాత్స్, బెనారస్ చుడిదార్స్, ఇలా బెనారస్కి పెట్టింది పేరు ఈ వారణాసి. కాశీకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అక్కడ కాయో ఫలమో ఏదో ఒకటి వదిలేసి రావాలా అంటుంటారు. కానీ దాని అర్థం అది కాదండి. కాశీకి వెళ్ళిన వాళ్ళు మనిషిలో ఉన్న అహంకారాన్ని, కోపాన్ని, శత్రుత్వాన్ని, ద్వేషాన్ని ఇవన్నీ అక్కడ వదిలేసి మనిషిగా ఆ కాశీలో నుంచి రావాలి అని అంటుంటారు. దాని అర్థం వచ్చేసి ఈ విధంగా వస్తుంది. అదొక్కసారి మీరు అందరూ నోట్ చేసుకోండి. కాశీకి వెళ్ళామంటే వెళ్ళాం కాదు, మనసులో ఉన్న అంటే నెగిటివిటీ ఏమన్నా ఉంటే అవన్నీ అక్కడే వదిలేసి మనం రావాల్సి ఉంటుందనేసి అర్థం వస్తుంది. కాశీకి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ జీవిత సత్యాన్ని తెలుసుకుంటారు అని పెద్దవాళ్ళు అంటారు. ఎందుకంటే అక్కడ మణికర్ణిక ఘాట్ కావచ్చు, అలాగే హరిశ్చంద్ర ఘాట్ కావచ్చు, అంటే శవాలను అక్కడ కాలుస్తూ ఉంటారు. అంటే ఆ శివుడు శ్మశానానికి కాపలాదారు అని అంటారు కదా. సో అందువల్ల అక్కడ శవాలను కాల్చడం చూస్తే మనమైతే ఖచ్చితంగా జీవితం అంటే ఇదేనా, అంటే మనకు ఏమీ లేవు, పుట్టుక మరణం ఇవొక్కటే నిజం, మధ్యలో అవన్నీ ఒక నాటకం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము, ఎన్నో బాధలు పడుతూ ఉంటాము, సంతోషాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కాదు, మనిషి అనేవాడు చనిపోయిన తర్వాత ఈ విధంగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో మన కాయ అంటే మన శరీరం అనేది ఈ విధంగానే ఆహుతి అవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక్కటి తెలుసుకుంటే మాత్రం మనం జీవితంలో ఏది కూడా ఆశించకుండా అన్నీ మర్చిపోయి ఇదే లైఫ్ అంటే ఒక నాటకం అనేసి అనుకొని మరి ముందుకు సాగిపోతుంటాము. ఈ కాశీ క్షేత్రంలో ఇక్కడ మీరు చూస్తున్న ఆడసాధువులు, నాగసాధువులు ఇలా చాలామంది ఉంటారు. వీళ్ళ లైఫ్ అంతా నేను అంటే తెలుసుకోవాలనేసి అక్కడ వాళ్ళని ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాను. కానీ నాకు అసలు టైం ఉండకపోవడం వల్ల నేను ఇంటర్వ్యూ చేయలేకపోయినాను వాళ్ళతో. ఇక్కడ మీరు చూస్తున్నది ఆమె నాగసాధువు. సో ఇక్కడికి వచ్చి ఎన్నో ఏళ్ళ నుంచి అక్కడ స్థిరపడింది. సో ఆమె ఎందుకు అక్కడికి వచ్చిందో కూడా నాకు తెలుసుకోవాలనిపించింది, కానీ నాకు టైం లేకపోవడం వల్ల నేను మాట్లాడించలేకపోయాను. సో ఇక్కడ జనాలు చూడండి, మహాకుంభమేళ సందర్భంగా ఎక్కడ చూసినా జనాలు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రావాల్సి ఉంటుంది. కానీ ఏది ఏమైనా మహాకుంభమేళకు రావడం, ఈ విధంగా కాశీని దర్శించుకోవడం, అలాగే అయోధ్యను దర్శించుకోవడం నాకైతే జన్మజన్మల అదృష్టం అని చెప్పుకోవచ్చు. కాశీలో అన్ని టెంపుల్స్ అయితే నేను కవర్ చేయలేకపోయినానండి చూడడానికి. ఎందుకంటే నాకు టైం లేకపోవడం వల్ల మేము ట్రావెల్ ఏజెన్సీలో వచ్చాము. సో వాళ్ళు టైం ప్రకారం మనం వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి నేను అన్ని ప్రదేశాలు కవర్ చేయలేకపోయినాను. కానీ ఇంకొకసారి ఆ శివాజ్ఞ ఉంటే మళ్ళీ కాశీకి వెళ్ళి కొంచెం ప్రశాంతంగా వీళ్ళందరితో కూడా మాట్లాడించి ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే ఈ కాశీ యాత్ర అయిపోయిన తర్వాత మనం అయోధ్యకు కూడా వెళ్తాము. సో అక్కడ కూడా ఆ విశేషాలు అవన్నీ మనం చూద్దాము. సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.